తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రసూల్పుర, అన్నానగర్లోని పలు చికెన్ సెంటర్లపై శుక్రవారం ఆరోగ్య టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో కులిన చికెన్ భారీగా పట్టుబడింది. 5 క్వింటాలకు పైగా కులిన చికెన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కులిన చికెన్ను డైరీ ఫామ్ రోడ్డులోని ట్రెంచింగ్ మైదానం వద్ద గొయ్యి తీసి పాతిపెట్టినట్లు హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేంద్ర తెలిపారు. అన్నానగర్లోని ఓ చికెన్ దుకాణంపై ఫిర్యాదు అందగా ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి కంటోన్మెంట్ అధికారులు వెంటనే దాడులు జరిపారు. ఎస్ఎస్ఎస్ చికెన్ సెంటర్, రవి చికెన్ సెంటర్ లాంటి దుకాణాలపై దాడులు చేసి 5 క్వింటాలకు పైగా కులిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు ఈ చికెన్ అమ్ముతున్నట్టు గుర్తించారు. 3 నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ని కలుపుతున్నట్టు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు గుర్తించారు. గతంలో ఇదే షాపుల్లో భారీగా కులిన చికెన్ను పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్స్ను రద్దు చేసి వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.